ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారైందా? ఇన్నాళ్లు ఊరిస్తున్న పదవుల పందేరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? త్వరలోనే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహుల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. ఎవరికి ఏ పోస్టు దక్కుతుందో అనే ఉత్కంఠ కూడా నెలకొంది ఇప్పుడు. అయితే 3 పార్టీల్లో కష్టపడ్డ వారికే ప్రాధాన్యత అన్న చంద్రబాబు మాటల్లో ఆంతర్యం ఏంటి? కొత్తగా పార్టీలో చేరిన వారికి ఛాన్స్ లేనట్లేనా? పార్టీనే నమ్ముకున్న వారికే పట్టం కట్టబోతున్నారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. 3 పార్టీలు కలిపి 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. 3 పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. 3 పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యమవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్ పోస్టును భర్తీ చేసింది. అనూహ్యంగా ఓ మాజీ అధికారికి పదవి ప్రకటించింది. ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో తొలి నామినేటెడ్ పదవి ఇదే. 3 పార్టీల మధ్య ఎటువంటి అభ్యంతరాలు లేకుండా బీసీ వర్గానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్రంలో ముఖ్యమైన 10 ఆలయాలు, దాదాపు 100 వరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఇవి కాక రీజనల్ బోర్డులు, నియోజకవర్గ స్థాయిలోనూ కొన్ని పదవులు ఉన్నాయి. కానీ ఏ స్థాయిలోనూ ఇప్పటి వరకు నియామకం జరగలేదు. ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యకు మాత్రం కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే రాజకీయంగా ఆ పదవికి పెద్దగా మోజు లేకపోవడంతో పొలిటీషియన్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పదవులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నియమించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది పోటీకి దూరమయ్యారు. పొత్తుల్లో భాగంగా మారిన సమీకరణాలతో చాలా మంది టికెట్లు త్యాగం చేశారు. అటువంటి వారిలో దేవినేని ఉమా ఒకరు. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ఐఏసీ చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు విషయంలో చాలా మంది టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. అందులో ఆలపాటి రాజా ఒకరు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కోసం ఆయన తెనాలి సీటును వదులుకున్నారు. అందుకే ఆలపాటి రాజాకు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి 100లో పోస్టులు ఉన్నాయి. ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేస్తారని తెలుస్తోంది. తొలి విడతగా 30% పదవులు ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు సంబంధించి జాప్యం జరిగింది. ఆగస్టు 15 నాటికి ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే కూడా చేపట్టారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పేర్లను సేకరించారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అయితే తొలుత దుర్ముహూర్తాలు అని పెండింగ్ పెట్టగా ఆ తర్వాత సర్వేల పేరిట కొన్నాళ్లు జాప్యం చేశారు. అంతా కొలికి వచ్చిందన్న సమయంలో విజయవాడ వరదలతో లిస్టు పెండింగ్లో పడిపోయింది. ఇక వరదలు శాంతించిన తర్వాత చంద్రబాబు కరుణిస్తారనుకుంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో అంతా సద్దుమణిగాకే పోస్టుల భర్తీ ఉంటుందంటున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్లా ఎంతకీ ఎండ్ కార్డు పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది. అయితే దసరాకు ముందే నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దసరా నాటికి 30% పదవుల్ని భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త ఫార్ములాతో చంద్రబాబు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10% పదవులు కేటాయించనున్నట్లు సమాచారం.